భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రభావం మామూలుగా లేదు. పాపి ఒప్పుకున్నా లేకున్నా ఉగ్రవాదులు చిన్నాభిన్నమయ్యారు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయారు. భారత్ ఆధారాలతో సహా బయటపెట్టిన పాకిస్తాన్ మాత్రం ఒప్పుకోలేదు. టార్ఫాన్ పట్టాలు కప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. రోజులు గడుస్తున్నా కొద్దీ ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. మసూద్ అజార్ కుటుంబం చితికిపోయిందని జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ అంగీకరించారు. ఉగ్రవాదాన్ని స్వీకరించి తాము ఢిల్లీ, కాబూల్, కాందహార్లతో పోరాడామని ఇలియాస్ కశ్మీరీ అన్నారు. ఇందుకోసం అన్నింటినీ త్యాగం చేశామంటున్నారు. మే 7న భారత దళాలు భావల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడుల్లో అజార్ కుటుంబం ముక్కలైపోయిందని అంగీకరించారు. భారత ఆర్మీ తమ స్థావరాల్లోకి ప్రవేశించి ఎలా దాడులు చేసిందనే విషయాలను ఇలియాస్ పోసగుచ్చినట్లు వివరించారు. సినిమా చూపించారనే చెప్పాలన్నారు. ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए। सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग, बहनें और बेटे और बच्चे रेजा रेजा हो गए, टुकड़ों में तकसीम हो गए। ये कलह था। సో భారత్ చెబుతున్నది ముమ్మాటికి అక్షర సత్యమే. పాకిస్తాన్ బుకాయిస్తున్నా అక్కడి ఉగ్రమూకలే ఆపరేషన్ సింధూర్ చేసిన నష్టాన్ని కళ్లకు కడుతున్నారు. ఉగ్రవాద అగ్రనేతలు సైతం చావు దెబ్బతిన్నారు. ఇప్పట్లో కోలుకోవడం కష్టమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ప్రపంచ దేశాలు అందిస్తున్న వరద సాయాన్ని సైతం పాక్ పాలకులు మళ్లిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో దెబ్బతిన్న ఉగ్రవాదుల స్థావరాలను బాగు చేసేందుకు వాటిని వినియోగిస్తున్నారు.